హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. కేవలం 30 నిమిషాల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల్ని 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేయడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసి 1/2 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం అనేది వేసి లో ఫ్లేమ్లోనే ఈ బెల్లం మొత్తం కరిగే వరకు వెయిట్ చేయాలి. మనకి ఈ రెసిపీ ప్రిపరేషన్లో బెల్లంతో ఎటువంటి పాకం లాంటిది పట్టం, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని టీ వడపోసుకునే స్ట్రెయినర్ హెల్ప్తో ఒకసారి వడపోసుకోండి. దానివల్ల మనకి బెల్లంలో ఏమన్నా నలకలు, దుమ్ము లాంటి ఇంప్యూరిటీస్ ఉంటే అన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ ప్యాన్ని ఒకసారి వాష్ చేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఫిల్టర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బెల్లం వాటర్ని తిరిగి అదే ప్యాన్లోకి పోసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాగా సన్నగా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను. మీకు పచ్చి కొబ్బరి తురుము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే చాలా మందికి వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ తినటం వల్ల దగ్గు అనేది వస్తూ ఉంటుంది. సో బ్రౌన్ పార్ట్ రాకుండా ఓన్లీ ఆ వైట్ పార్ట్ మటుకే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్కి వేసి హై పల్స్ మీద సన్నని తురుములాగా మీరు తురుముకోవచ్చు. లేదా కొబ్బరి కోరుకునే గ్రేటర్ ఉంటుంది కదా, క్యారెట్ ఇట్లాంటివి చేసి దాంతో అయినా మీరు తురుముకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ కొబ్బరి మిశ్రమం అనేది బెల్లం వాటర్తో కంప్లీట్గా బ్లెండ్ అయ్యే వరకు మీరు కుక్ చేసుకోవాలి. సో మనకి అదంతా బాగా ఉడికి ఆ మిశ్రమం అనేది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈ ప్యాన్ని తీసుకుని పక్కన ఇంకొక బర్నర్కి షిఫ్ట్ చేసుకోండి. ఈలోపు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకోండి, కొంచెం వెడల్పుగా ఉండేది. దీనిలోకి 1 కప్పు వాటర్ అనేది పోసుకోండి. వాటర్ మనకి కొంచెం బాయిల్ అవ్వాలండి. ఇందుకోసం ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. సో వాటర్ మనకి బాయిల్ అవుతుంది అని అనుకున్న టైంలో ఇందులోకి 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బియ్యపిండి అనేది వేస్తున్నాను. నేను ఈ రెసిపీలో యూజ్ చేస్తున్న బియ్యపిండి అనేది నార్మల్ బియ్యపిండేనండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం మనకి తడి బియ్యపిండి అవసరం ఉండదు, నార్మల్ పొడి బియ్యపిండి అవసరం పడుతుంది. సో బియ్యపిండి వేసిన తర్వాత ఒకసారి గరిటె హెల్ప్తో ఈ వాటర్ని, ఈ పిండిని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి దీన్ని స్టవ్ మీద నుంచి రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఇందాక మనకి కొబ్బరి మిశ్రమం అనేది పెట్టాం కదా ఇంకొక ఫ్లేమ్ మీద, సో ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసుకుని యువతల బర్నర్కి షిఫ్ట్ చేసుకోండి. ఇలా మనం 2 పనులు ఎట్ ఏ టైం చేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనకి కొబ్బరి మిశ్రమం అనేది దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అనేది వేసాను. ఫ్లేవర్ అనేది స్వీట్స్లో యాలకుల పొడి వేస్తే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మనకి మిశ్రమం మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత బాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ చేసేసి దాన్ని కూడా స్టవ్ మీద నుంచి రిమూవ్ చేయండి. సో దానివల్ల మనకి వేడి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం పక్కకు తీసుకున్నటువంటి ఈ బియ్యపిండి మిశ్రమం అనేది ఉంది కదా, ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో బాగా దీన్ని పిసుకుతూ ఒక స్మూత్ పిండి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. మీన్వైల్ మనకి ఈ కొబ్బరి మిశ్రమం కూడా కొద్దిగా వేడి అనేది తగ్గిపోతుంది, కంప్లీట్గా చల్లారకూడదు. ఇది కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కొబ్బరి మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు టోటల్గా 6 కొబ్బరి ఉండలు అనేవి వచ్చాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 అరచేతులకి మధ్యలో కొద్దిగా నేతితో గ్రీస్ చేసుకుని ఈ బియ్యపు మిశ్రమం ఏదైతే ఉందో ఈ పిండితో కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ బౌల్ అంతా పిండిని తీసుకోండి. పిండిని తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఫస్ట్ ఒక బౌల్ లాగా చేసుకోండి. దాన్ని తర్వాత ఫ్లాట్గా ఒత్తుకోండి. మీరు కొంచెం బాగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మధ్యలోకి ఈ కొబ్బరి ఉండ అనేది పెట్టుకుని ఈ బియ్యపు పిండి మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని అన్ని సైడ్స్ నుంచి కూడా సీల్ చేసేసుకోవాలి. అంటే మనకి కొబ్బరి మిశ్రమం అనేది బయటికి రాకుండా ఈ పైన బియ్యపు పిండి ఏదైతే పూతపిండిలా తీసుకున్నామో దీన్ని అన్ని సైడ్స్ నుంచి కూడా ఒక మోదక్ షేప్ వచ్చేలాగా మనం సీల్ చేసేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫింగర్స్తో అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా పట్టుకుని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఆ మోదక్ షేప్ అనేది వచ్చేస్తుంది. మనకి ఈ మోదక్ స్టఫింగ్ అనేది లోపల ఇలా చాలా రకాలుగా పెట్టుకుని చేసుకోవచ్చండి. అలాగే పైన పూతపిండి కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్. సో మనకి బియ్య పిండితో తీసుకున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్గా నున్నగా అయితే రాదు. అదే మీరు మైదా పిండితో చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్తో మనకి పిండి అనేది బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎలా సాగదీస్తే ఎటువైపు సాగదీస్తే అటువైపు ఈజీగా స్ట్రెచ్ అయిపోతుంది. బట్ బియ్య పిండి అనేది మనకి కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి మీరు ఆ మోదకాలు ఒత్తుకునేటప్పుడు ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నిదానంగా అన్ని సైడ్స్ నుంచి కూడా సీల్ చేసుకుని పెట్టుకోవాలి. సో నేను
తీసుకున్న పిండికి కరెక్ట్గా ఆ బియ్యపిండి మిశ్రమం నేను తీసుకున్న దానికి లోపల పెట్టిన పూర్ణం స్టఫింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా నేను 6 మోదకాలు అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు మోదకాలు ఇలా ప్రిపేర్ చేయటం చేత్తో కష్టము అని అనుకుంటే మనకి ఈ మోదకాలు ప్రిపేర్ చేసే మౌల్డ్ అనేది బయట షాప్స్లో అవైలబుల్గా ఉంటుందండి. మీకు అది దొరికితే అది తెచ్చుకుని చేసుకోండి. లేదు ఇంట్లోనే ఇలా చేయగలము అంటే ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగానే షేపింగ్ అనేది చేసేయచ్చు. మీకు బయట షాప్స్లో కొన్న మౌల్డ్ టెక్స్చర్ కావాలి అంటే నైఫ్ పెట్టి లేదా ఫోర్క్ బ్యాక్ సైడ్ పెట్టి ఇలా చిన్నగా ఘాట్లు అనేవి పెట్టుకుంటే చాలా నిదానంగా పెట్టండి. మళ్ళీ ఎక్కువ ప్రెషర్ ఇచ్చి పెడితే లోపల స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కత్తితో ఇలా నీట్గా ఘాట్లు అనేది ఈక్వల్ స్పేసింగ్ ఇచ్చి పెట్టుకుంటే మీకు ఆ మౌల్డ్లో చేస్తే ఏ టెక్స్చర్ అయితే వస్తుందో సేమ్ అదే డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ మోదకాలు అన్నిటినీ కూడా నేను మొన్నటి రెసిపీలో ఉండ్రాళ్ళు కుడుములు పోస్ట్ చేసినప్పుడు ఒక స్టీమర్ బుట్ట లాంటివి చూపించాను కదా, సో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్లోకి కొద్దిగా వాటర్ అనేది పోసి కొంచెం హైట్గా ఉన్న స్టాండ్ ఆర్ సెపరేటర్ లాంటిది పెట్టుకుని దాని మీదకి ఈ గిన్నె అనేది పెట్టేశాను. ఈ గిన్నెకి మనకి చూసారు కదా అన్ని హోల్స్ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా స్టీమ్ అనేది అయిపోతుంది. కుక్కర్ మీద లిడ్ పెట్టుకుని విజిల్ అనేది పెట్టొద్దు. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని ఒక 10 minutes పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి, అంటే స్టీమ్ చేయాలి. మీకు ఇన్ కేస్ ప్రెషర్ కుక్కర్ మీద చేయటం అంత కంఫర్టబుల్గా ఉండదు, లేదు మీరు తీసుకున్న గిన్నె అనేది సరిపోదు అనుకుంటే కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిలోకి పావు వంతు కంటే కొంచెం ఎక్కువ వాటర్ అనేది పోసి ఒక స్టాండ్ లాంటిది పెట్టి దాని మీద ఈ ప్లేట్ పెట్టేసి ఆ కడాయి మీద మూత అనేది పెట్టేసి మీరు స్టీమ్ అలా అయినా చేసుకోవచ్చు. ఒక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, అంతకంటే ఎక్కువ చేసుకోవద్దు. ఈ రెసిపీ అందరూ ఈ వినాయక చవితికి ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.